హాయ్ హలో ఈవినింగ్ అయిపోయింది. ఇంట్లో పనంతా అయిపోయింది. ఇంకా దోసపిండి వేయాల్సింది ఉంటే అదైతే చేస్తున్నాను. పెద్దమ్మ అయితే ఊరు నుంచి పంపించింది నాకు మినప్పప్పు పొట్టువి. ఇంకా అవైతే చేస్తున్నాను అనమాట. ఇవి మంచిగా టేస్టీగా ఉంటాయి, హెల్తీ కూడాలే. కానీ క్లీనింగ్ ప్రాసెసే అసలుకి ఎంతసేపు క్లీన్ చేసినా కూడా ఆ పొట్టంతా పోదు. ఇంకోటి ఏంటంటే మా ఆయనకి అసలు బాగా నీట్గా ఉండాలి. కొంచెం ఇలా అట్టు వేసినప్పుడు బ్లాక్గా అక్కడక్కడ కనిపించినా కూడా అస్సలు తినడు. ఇంకా అందుకే మంచిగా ఒక 5-6 టైమ్స్ దాకా బాగా క్లీన్ చేస్తున్నాను. అసలు ఎంత పొట్టు వచ్చిద్దో ఇది. అట్టు వేసేటప్పుడు మంచిగా రోస్ట్గా క్రిస్పీగా రావాలంటే అంటే కలర్ కూడా మంచిగా రెడ్గా వస్తుంది కదా బయట హోటల్స్లో అయితే. అలా రావడానికి నేను ఒక టిప్ అయితే చెప్తాను. మరీ ప్రోలాగ్ కాదు, నాకు తెలిసిన టిప్ అయితే చెప్తాను. 1 స్పూన్ అటుకులు, అలానే మెంతులు, ఇంకా పచ్చిశనగపప్పు ఉంటాయి కదా అవి కూడా 1 స్పూన్ నానబెట్టుకోండి. అంటే మినప్పప్పు బియ్యంతో పాటే. అలాగే వండిన అన్నం ఉంటుంది కదా అది కూడా 1 స్పూను. మొత్తం పిండి రుబ్బేటప్పుడు ఇవన్నీ కలిపేసి రుబ్బేసుకుంటే మంచిగా క్రిస్పీగా కూడా వస్తాయి దోశలు అయితే. ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడా. ఇంకా మొత్తం పని అయితే అయిపోయింది కదా, రెడీ అయిపోయి ఒక చోటుకైతే వెళ్తున్నాము. అది ఎక్కడికి వెళ్తున్నామో నెక్స్ట్ షార్ట్లో అయితే చెప్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి.